India's first UGC-approved AEDP program, 4-year BS in Computer Science, ఇది undergraduate program. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్నూలు జిల్లా వేదికగా మరోసారి హైడ్రామా మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టూ ఇప్పుడు కాకరేపే రాజకీయం నడుస్తోంది. మొన్నటి వరకు కేవలం సవాళ్లు ప్రతి సవాళ్లతో నడిచిన వ్యవహారం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ పరిణామంతో కర్నూలు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బైరెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనే ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు ఏం జరిగిందంటే, ఈ నెల 14న కర్నూలు కలెక్టరేట్ ఎదుట వైసీపీ భారీ ధర్నా నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్థానిక ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్ గుప్తాను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ఫార్మా కంపెనీ వ్యవహారంలో మంత్రి నారా లోకేష్ కు తెలియకుండానే టీజీ భరత్ ఏకంగా 45 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కుటుంబ సభ్యులను కూడా వివాదంలోకి లాగుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపడంతో మంత్రి టీజీ భరత్ గుప్తా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బైరెడ్డి చేసిన ఆరోపణలన్నీ ముమ్మాటికి అవాస్తవాలని, నిరాధారమైనవని కొట్టిపారేశారు. ప్రజల్లో తనపై ద్వేషాన్ని పెంచడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి బైరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు. తన పరువుకు, తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడిన బైరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో మంత్రి స్వయంగా ఫిర్యాదు చేశారు. మంత్రి టీజీ భరత్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్య వెల్లడించారు. ఇక మరోవైపు మంత్రి టీజీ భరత్ గుప్తా ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై ప్రస్తుతం క్రిమినల్ పరువు నష్టం దావా వేశామని, చాలా త్వరలోనే కోర్టు ద్వారా సివిల్ పరువు నష్టం దావా కూడా వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా బురద జల్లే రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కేసు నమోదుతో కర్నూలు 3 టౌన్ పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి పెట్టారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి నోటీసులు ఇస్తారా లేక నేరుగా విచారణకు పిలుస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కూడా అధికార కూటమి మంత్రి వర్సెస్ వైసీపీ యువనేతగా మారిన ఈ వివాదం ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది. వీళ్ళకేం తెలుసా, నా డబ్బు నెటోళ్ళకి రోజు ₹1 కోటి ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని, పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలా లేదా అన్నాడు. అనింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా, డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా, చెప్పాల్సింది మీ డాడీకి కాదురా మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధం అన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో బెదిరించో డబ్బులు ఇచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము. అంటే సార్ చాలా కష్టం సార్ అని అంట. నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకురా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అని అంట. అంటే యాడ ఎంత భూమి ఎత్తుతా అనేది కూడా వీళ్ళకి తెలియదు. డబ్బులు ఎక్కువైపోయి పేదవాడు అనేవాడు కళ్ళకు కనపడకుండా వీళ్ళకు తయారైనాడు. ఏమో అంటున్నాడు ఎవడో సిద్ధార్థరెడ్డి, నోరు అదుపులో పెట్టుకోండా. మైండ్ ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కర్నూలులో ఈరోజు ఒక జోకర్ వచ్చాడు. ఈయన జోకర్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు. 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు, అక్కడ అప్పుడు రాలే. 24లో ఉంది, ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే, ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, బట్ కర్నూలులో వచ్చి నాపైనే నిందలేసి
పోతే ఊరికే ఉంటాడేమో అని ఊరుకుంటాం అనుకుంటున్నాడేమో. ఎందుకు 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు ఇట్లా మీరు డబ్బులు తిన్నారు, ఒక కంపెనీ నుంచి తిన్నారు, లేకపోతే డబ్బులు కొట్టేసినారు అని ఒక్కలన్నా ఇంతవరకు అపోజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరనమాట. ఎందుకంటే అది జోక్ తరం ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని. ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.